హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం సుహాస్ నటించిన హే బల్వంత్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే సుహాస్ చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. నాన్నమ్మ అన్నపూర్ణమ్మ, నాన్న అయిన నరేష్ సంరక్షణలో పెరుగుతాడు. సుహాస్ కి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. నాన్న నరేష్ ఎప్పుడూ క్లయింట్స్ తో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో పెద్ద వ్యాపారం చేస్తున్నాడని, పెద్ద కంపెనీ నిర్వహిస్తున్నాడని అనుకుని పెద్దయ్యాక నాన్న బిజినెస్ చూసుకుంటానని కలలు కంటూ ఉంటాడు. దీంతో చదువు మీద అస్సలు శ్రద్ధ పెట్టాడు. కానీ నాన్న నరేష్ ఏం బిజినెస్ చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. నాన్నమ్మని అడిగితే ఎందరో ఆడవాళ్ళకి బతుకిస్తున్నాడు అంటూ ఏదో చెప్తుంది. చదువు పూర్తయ్యాక వ్యాపారాన్ని తనకు అప్పచెప్పమని నరేష్ ని బలవంత పెడతాడు. కానీ నరేష్ దానికి ఏమాత్రం ఒప్పుకోడు. సడన్ గా ఒక రోజు నరేష్ కి హార్ట్ అటాక్ వస్తుంది. ఆయనకి ఎలాంటి ఒత్తిడి ఇవ్వకూడదని డాక్టర్ చెప్తాడు. దీంతో బిజినెస్ టేక్ ఓవర్ చేసే టైం వచ్చిందని భావించి తన ఆఫీస్ కి వెళ్తాడు. తీరా ఆ బిజినెస్ ఏంటో తెలిసాక సుహాస్ బుర్ర గిర్రని తిరుగుతుంది. జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ప్రేమించిన అమ్మాయి శివాని నగరంకి కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బిజినెస్ వలన. ఇంతకీ నరేష్ చేసే బిజినెస్ ఏమిటి, దానివల్ల తన ప్రేమకి వచ్చిన అడ్డంకులు ఏమిటి, ఆ బిజినెస్ జరిగే చోటుకొచ్చి బాబు మోహన్ చనిపోవడం వలన కలిగిన ఇబ్బందులు ఏమిటి, ఆ శవాన్ని వెన్నెల కిషోర్ ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చింది, నరేష్ బిజినెస్ తో స్రవంతికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. సింపుల్ గా చెప్పాలంటే నాన్నని ఒక హీరోలాగా భావించి అతనిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్న పిల్లాడు తన తండ్రి చేసే వ్యాపారం గురించి తెలిసాక ఏం చేశాడు అనేది స్టోరీ మెయిన్ పాయింట్. తన తండ్రి చేస్తున్న బిజినెస్ చెప్పుకోలేక సుహాస్ పడిన ఇబ్బందులు చాలా ఫన్నీగా చూపించారు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం సుహాస్ సుదర్శన్ మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి. ప్రకృతి వైద్యం ఎపిసోడ్ లో వెన్నెల కిషోర్ కామెడీ పడి నవ్విస్తుంది మనల్ని. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక శవం చుట్టూ తిరుగుతుంది. ఆ శవాన్ని తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నాలు ఒకవైపు, తను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెన్నెల కిషోర్ చేసే హంగామా ఇంకోవైపు, ఇలా సెకండ్ హాఫ్ సాగుతుంది. ఇక ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది నరేష్ యాక్టింగ్ గురించి. కామెడీ సీన్స్లో నవ్వించి ఎమోషనల్ సీన్స్లో ఏడిపించేశాడు. క్లైమాక్స్ ఎమోషనల్గా ఉంటుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ పాయింట్, నరేష్ యాక్టింగ్, కామెడీ సీన్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అండ్ సాంగ్స్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. లాజిక్లు వెతకుండా సినిమా చూస్తే కాసేపు మనల్ని చక్కగా నవ్విస్తుంది ఈ సినిమా.